భారతదేశంలో కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గురుకుల పాఠశాలలు, మహిళా డిగ్రీ కళాశాల, అటానమస్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పులాస కళాశాల, నూతన భవనం ఇలా అనేక విద్యా సంస్థలను జగిత్యాలకు తాను తీసుకువచ్చానని మీడియా సమావేశంలో సంజయ్ కుమార్ తెలిపారు. తనకు ఎలాంటి అక్రమ సంపాదన లేవని, అహంకారం అస్సలే లేదని, జగిత్యాల నియోజకవర్గానికి అనేక విద్యా సంస్థలు తీసుకువచ్చానని, అభివృద్ధి పనులు చేశానని, నిత్యం ప్రజల్లో ఉన్నానని, నా జీవితం తెరిచిన పుస్తకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ ముఖ్యమంత్రి మంత్రులను, పార్లమెంట్ సభ్యులను మంచి కోఆర్డినేట్ చేస్తూ నిధులు తెస్తారని, ఢిల్లీకి కూడా తీసుకెళ్లారని, పార్లమెంట్ లో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలలో జగిత్యాల ఎమ్మెల్యేకి అభివృద్ధిపై తపన ఉందని అన్నట్లు ఆయన గుర్తు చేశారు. జీవన్ రెడ్డిని ప్రజలు తిరస్కరిస్తున్నారని, నమ్మరని అంటూనే కాంగ్రెస్ జీవన్ రెడ్డిని వదులుకోవడం పెద్ద తప్పు అని అరవింద్ అనడం సరిగా లేదని ఆయన అన్నారు. ఇక్కడ నుండి ఇష్టరీతిన మాట్లాడితే సహించేది లేదని ఎమ్మెల్యే అన్నారు. రాజకీయాలకు అతీతంగా జగిత్యాల అభివృద్ధికి కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. నిన్న జగిత్యాల నియోజకవర్గ పరిధిలో జగిత్యాల జిల్లాకు సంబంధించిన కేంద్రీయ విద్యాలయం భూమి పూజకు వచ్చేసిన ఎంపీ గారు మొత్తం భూమి పూజ సభ కార్యక్రమం అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు పెద్ద బుర్రల దగ్గర బుర్రలేని మాటలు మాట్లాడింది. అంతసేపు కేంద్రీయ విద్యాలయంకు భూమి పూజ చేసి మీటింగ్ పెట్టి మాటలు చెప్పి ఇక ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే కేంద్రీయ విద్యాలయంకు ఫౌండేషన్ ఉంటుంది, ఒక ఇనాగ్రేషన్ ఉంటుంది, అది ఎంపీ వచ్చో కేంద్ర మంత్రి వచ్చి చేస్తాడని చెప్పి మాట్లాడారు. మరి అలాంటి టైం ఎందుకు ఇచ్చినట్టు అక్కడ మీటింగ్ అంతా మాట్లాడేటప్పుడు కూర్చునేది అంటే వారి ఆలోచన విధానం, మాట్లాడే పద్ధతి ఎట్లున్నది దానికి ఇది ఒకటి చాలు. జగిత్యాల ప్రజలైతే చాలా దగ్గరికి వెళ్ళి గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఏమనుకుంటారో నాకు తెలియదు. ఎందుకంటే జగిత్యాల కేంద్రంగా ఇదే ఎంపీ గారు సంజయ్ కుమార్ ఎమ్మెల్యే బాగా పనిచేస్తాడు. నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 యూనిట్లలో అందరికంటే మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటాడు. నా దగ్గరికి వస్తాడు, కేంద్రం నుంచి వచ్చే పనులు అవుతాడు. కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్దామంటే ఇద్దరం కలిసి వెళ్ళిన ఫోటోలు ఉన్నాయి. పాత ప్రభుత్వం లెక్క కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని దాంట్లో సంజయ్ కుమార్ గారు తపన. ఆయన కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వస్తే కలిసిపోయినాం. అవన్నీ వారికి సోషల్ మీడియా, వారి మీడియా మీద చాలా నమ్మకం. అలానే పెట్టారు. నేను చెప్పినవన్నీ కూడా ఇద్దరం కలిసి కేంద్ర మంత్రి దగ్గరికి పోయింది. ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వేరు వేరు కారణమైన కావచ్చు, అక్కడ ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి కలిసినాం. వివిధ అంశాలపైన కొద్దిసేపు చర్చించినాం. అభివృద్ధికి సంబంధించి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్, బోర్లపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ విషయాల్లో ట్రైబల్ మంత్రి గారి దగ్గర పోయినాం. అదేవిధంగా రోడ్ల మంత్రి గడ్కరీ గారికి అనంతరం బ్రిడ్జ్ వాటి విషయాల్లో ప్రతిపాదనలు ఇచ్చినాం. మరి అప్పుడేమో ఇదే ఎంపీ గారు 6 నెలల క్రితం ఏ మీడియా అమ్ముతాయి కదా, ఇక్కడ ఉన్నారు మీరంతా పాత్రికేయులు, మీ ద్వారా హైదరాబాద్ మీడియా కూడా పోతుంది. అక్కడ ఉన్న మీ స్టాఫర్స్ కావచ్చు, ఇంకా మీ కోఆర్డినేటర్స్ కావచ్చు, మేనేజ్మెంట్లో కావచ్చు. 6 నెలల కింద 6 నెలలు కూడా అయిందో లేదో ఈ మాటలు మాట్లాడు. ఒక పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు ఇదే జీవన్ రెడ్డి గారి ఇక నువ్వు ఎప్పుడు లాస్ట్ అన్నావు, ప్రజల్ని నిడిచిపెట్టిర్రు, నువ్వు గెలవవు, పోటీ చేయకు అని చెప్పి ఎంపీ గారు స్టైల్లో వీడియో రిలీజ్ చేశారు. లాస్ట్ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఏదో భోగి ఇడిచిపెట్టమన్నాడు ట్రైన్ అని చెప్పి ఏదో చెప్పాడు. ఆ కథ ఎందుకు కానీ మొత్తానికి నువ్వు లాస్ట్ అనుకుంటే నిలబడుతున్నావు, ప్రజలను తిరస్కరిస్తారని చెప్పి వారే చెప్పింది. నేనేం మాట్లాడతాడు, జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ వదులుకునేది లేకుండా అని మాట్లాడతాడు. అంతకు ముందేమో కొన్ని నెలల ముందేమో
జీవన్ గారిని మా బీజేపీలోకి వస్తే మంచిగుంటుందని మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ నుండి ప్రాణాలకు తెగించి ప్రాణాలు అర్పించిన కుటుంబంలో బీజేపీ నాయకుల్లో పక్కన పెడతాడు. మొదటి నుంచి కేంద్రాన్ని తిట్టి మోడీని విమర్శించి అందరూ విమర్శించిన జీవన్ రెడ్డి గారినేమో బీజేపీలోకి ఆహ్వానిస్తాడు. ఇది మన అరవింద్ గారి రాజకీయం. ఇది బయట వాళ్ళ సంగతి ఏమో జగిత్యాల ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ఏం మాటలు మాట్లాడుతా ప్రెస్ మీట్ల ఎంత స్థాయి దిగజారి మాట్లాడుతా ఉందో. అసలు 7 సంవత్సరాలలో అరవింద్ గారు తెచ్చింది ఏకైక విద్యా సంస్థ. ఇవాళ ఏదో కేంద్రీయ ఒక్కటి మంజూరు చేస్తే ఒక 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వివిధ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ స్థలాన్ని ఇచ్చే విధంగా ప్రయత్నం చేసినాం. దానికి ఆ ఎమ్మెల్యే ఎంత ఇచ్చేది అంటాడు. మరి అట్లాంటి మరి కేంద్రీయ విద్యాలయాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెహ్రూగా ప్రధానమంత్రి ఉన్నప్పుడు చాలని పార్లమెంట్ సభ్యులు వారు మాట్లాడిన భాష ఎమ్మెల్యే వాడు ఇది నేను మాట్లాడలేను కాదు. ఎంపీ గారు ఇలా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. మీ వ్యవహారం మీరు ఇట్లా మాట్లాడితే ఇంతకంటే మాట్లాడినా పర్వాలేదు. జగిత్యాల ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో సంజయ్ కుమార్ గురించి ఏం తెలుసు ఏం తెలియదు వేరే విషయం, కానీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలుసు. నేను రాజకీయాలకు ఏదో బాగా సంపాదించుకుని రాలే, మా దగ్గర ఏమో అక్రమ సంపాదన లేదు. మొదటి నుంచి రాజకీయ కుటుంబం, రాజకీయాల్లో తిరిగినాం, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినాం, 3 సార్లు పోటీ చేసిన. మొదటిసారి కూడా జగిత్యాల టౌన్ చుట్టుపక్కల గ్రామాలలో మెజారిటీ ఓట్లు ఇచ్చారు. 2 సార్లు ప్రమాణాల మెజారిటీ గెలిపించారు. మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ కూడా గెలిచి ఇంతకంటే విస్తృతంగా సేవ చేస్తాను. నేను రాజకీయాలకు వచ్చిందే సేవ చేయాలని అంతే. నాకు చేతి నిండా పని ఉంది. నాకేం పెద్ద వ్యాపారాలు లేవు, చిల్లర దండాలు లేవు. ఏమని ఉంటే కొందరు మాట్లాడుతుంటారు వాళ్ళ అయ్యంపుడు అల్లుడు బిల్లులు. జిల్లాకు 10 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. మా వియ్యంపుడు అల్లుడు లాంటి వాళ్ళు జిల్లాకు 10 మంది ఉన్నారు. వాళ్ళు రోడ్ కాంట్రాక్టర్లు, క్రషర్లు ఉంటాయి. జిల్లాకు 10 మంది ఉన్నారు. అదే పెద్ద ఇదిగా బాగుంటుంది. ఉన్నంత సంతృప్తి ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, సరిపోతుంది. అవరేజ్. అక్రమ సంపాదన లేదు, అహంకారం లేదు. ఎంపీ గారు మాకు మీలానే మాట్లాడలేను. మీరు మరీ విపరీతమైన ధోరణిలో మాట్లాడడం, అట్లా మాట్లాడుతుంది మీ డైరెక్షన్ లో ఇక్కడ ఒకరు యాక్షన్ చేసుడు మాట్లాడు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ మాత్రం మీకు బుర్రున్నది కానీ బుర్రలేని మాటలు మాట్లాడుతున్నాం తప్ప లేకపోతే అది కూడా నేను అనడం కాదు. ఎన్నడూ కూడా ఎవరు అనలే. నరికేస్తా ఇంకేమో చేస్తా అన్నదని అనలే. కాబట్టి నేను ఎంపీ గారికి చెప్తా ఉన్నా, జగిత్యాల ప్రాంతం మంచి అభివృద్ధి చేసుకున్నాం. దాంట్లో నువ్వేంది అంటే మరి నువ్వు ఎంపీ ఎవరో మనం ఇళ్ళ తగ్గిస్తావా? ఇలా కేంద్రీయ ప్రభుత్వం కేంద్ర విద్యాలయానికి ఇచ్చేది నిధులు నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా? స్థలం ఆయన ఇంట్లోకెళ్ళి ఇచ్చిండు అంటే ఏం మాటలు మాట్లాడుతున్నావు? ప్రజాస్వామ్యంలో గెలిచిన వాళ్ళం పనులు చేస్తాం. ఎవరంటే పార్టీ మారేడు. అరే మరి మీ నాన్నగారు కాంగ్రెస్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సందర్భంలో టిఆర్ఎస్ వాళ్ళను కాంగ్రెస్ లో తీసుకున్నారు. అప్పుడు మీరు సభ్యత ఉందో లేదో అదే ఇంట్లో ఒక్కటే దగ్గర ఉండేవాళ్ళు. నిన్న కూడా మీ నాన్నగారు నిన్న మీ ముందంటే మా ఎంపీ గారు కావచ్చు, మా విప్ గారు కావచ్చు, మీ నాన్నగారు మాకు దగ్గర అవన్నీ విషయాలు చెప్పారు. వాస్తవానికి నాకు మంచి పరిచయం ఉండేది. కలిసి భోజనం కూడా చేసినాం వేరేటాకు. కానీ ఇవాళ మొదటి వరకు మీరు కూడా మంచిగా ఉన్నారు. ఈ 5-6 నెలల నుంచి ఈ రకంగా మాట్లాడుతున్నారు. మరి మీ లోపల ఏం మార్పు వచ్చిందో ఆలోచించారు. వస్తే వచ్చింది, దానికి మేము బాధపడేది లేదు. మా టిఆర్ఎస్ నుంచి గెలిపిన నాయకురాలకు రాజీనామా చేసి తీసుకున్నారు. ఇక వారికి మాటలు అన్ని నేర్పిన అంతకుముందు చాలా నాయకుడు ఉన్నప్పుడైతే చాలా సభ్యతగా మాట్లాడు. మిమ్మల్ని కూడా విమర్శించారు వాళ్ళు, కానీ ఒక పద్ధతుల్లో విమర్శించారు. ఎందుకంటే ఇట్లా మాట్లాడితే నేను ఒప్పుకోరు కదా, ఇట్లా మాట్లాడితే నేను ఒప్పుకోరు కదా, ఒక పద్ధతిని విమర్శించారు. కానీ పోయినాకనే ఇక రకరకాలుగా రాజీనామా చేసి తెల్లాటికి వెళ్ళి
నేను కవిత గారి దగ్గరికి పోతున్నా దూరం పెట్టిండి అని చెప్పి కవిత గారిని రోజు తిట్టే ఓడించిన నాయకుని దగ్గరికి వెళ్ళాను. సో ఇవాళ మాట్లాడితే మళ్ళీ ఇక ఎమ్మెల్యే గారు రేపు మళ్ళీ ఉంటుంది ప్రెస్ మీట్, మళ్ళీ ఏదో మాట్లాడతారు. అలా మాట్లాడితే మా వాళ్ళు కూడా తక్కువ మాట్లాడటం లేరు. ఎందుకు అని చెప్పి నేనే ఎన్ని మాటలు మాట్లాడినా విజ్ఞతగా వదిలేద్దాం. జగిత్యాల ప్రజలు చాలా విజ్ఞులు, చాలా తెలిసిన వారు. అందుకనే జగిత్యాల 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు జగిత్యాల పట్టణంలో నాకే మెజార్టీ వచ్చింది. ఆ విషయాన్ని గమనించాలి. నాకు మెజార్టీ రాని ప్రాంతాలలో కూడా కొన్ని ఏరియాలలో కులం మతం మీద విడిదితే వాళ్ళతో కూడా మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆ ఏరియాలలో కూడా 2వ ఎలక్షన్లో మెజార్టీ తెచ్చుకున్నా, 3వ ఎలక్షన్లు ఇంకా ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నా. ఆ రకంగా ఉంటుంది ఈ సంజయ్ కుమార్ తత్వం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చదువురాజు చంద్రబాబు నువ్వేం నేర్పినావు, ఏబిసిడీలు నేర్పు. ఇక ప్రపంచ భేదాలు అనుకుంటారు ఏం మా ఎంపీ గారు, ప్రపంచ భేదాలు అనుకుంటున్నటువంటి ఎవరికేం తెలియదు. అంత మా ఎంపీ సాబ్కే తెలుసు, అరవింద్ గారికే తెలుసు. ఎవరికేం తెలియదు అనుకుంటున్నాడు. ఇంత అరవింద్ గారు ఇంత అహంకారం పనికిరాదు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. ఎప్పుడైనా నేను గౌరవిస్తున్నా పుచ్చుకో. నువ్వేం ఇచ్చావంటే నీ జాల నువ్వు, నా జాల నేను ఉంటాను. అంతేగాని ఈ రకంగా మాట్లాడడం, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పుకోండి. ఎవరొద్దు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఏమేమి నిధులు తెచ్చావో చెప్పు. ఇప్పుడు నిన్న కేంద్రీయ విద్యాలయం తెచ్చారు, చెప్పండి. డెఫినెట్ గా కేంద్రీయ విద్యాలయం మీ పార్లమెంట్ సభ్యులు మీ ప్రతిపాదనతో వచ్చింది అనుకుందాం, తప్పేమన్నా? అలా హక్కే, ఈ ప్రాంత ప్రజల హక్కు. కాబట్టి ఇంకా ఎక్కువ పనులు లేదు, ఇంకా ఎక్కువ నిధులు తీసుకురాలి, జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. దాంట్లో పోటీ పడాలి. కానీ ఈ మాటలు మాట్లాడి పనులు చేతలు తక్కువ మాటలు ఎక్కువ, పనులు తక్కువ మాటలు ఎక్కువ అంటారు కదా. ఇక పని తక్కువ ఎక్కువ అంటారు, మా దగ్గర రకరకాలు మాట్లాడతారు. ఇలా మాట్లాడితే ప్రజలు వేరే రకంగా మాట్లాడుకుంటున్నారు. ఇక మనం ఏం మాట్లాడుతాం వాటిని తీసుకొచ్చి. కానీ చూద్దాం, ఏదేమైనా కానీ చాలా అసంబంధంగా కొంత లేని మాటలు మాట్లాడుతున్నారు. 2 ఏళ్ల కింద జీవన్ రెడ్డి గారిని ఇక నువ్వు వణికిరావు, ప్రజల్ని ఒప్పుకోరు, నువ్వు చివరా అన్నావు, నీకు వేయరు అని చెప్పాను. మళ్ళా వారినేమో పార్టీలకు రమ్మని ఆహ్వానించి నిన్న కాంగ్రెస్ వదులుకున్నారని మాట్లాడు. కాంగ్రెస్ వదులుకున్నారండి. పిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి సెక్రటరీ వచ్చి జీవన్ రెడ్డి గారు పోతున్నారు. నేను కూడా అంటే ఆయన కూడా ఇదే బాధ, ఇద్దరు కలుసుకొని మాట్లాడుతున్నారు. వాడు కూడా ఆయనతో దొరికిందా పని చెప్తున్నా. ఇప్పుడు ఏ దొరికిందా? ఇప్పుడు ఎక్కడున్నావు? అంతకుముందు కేసీఆర్ దొర అంటుండే కదా. అదే కేసీఆర్ దగ్గరికి కుర్చీకారికి కుటుంబంతో కలిసిపోయాడు. కేసీఆర్ గారి కుర్చీకారికి కుటుంబంతో పోయాడు. ఈ నాయకులు కూడా ఎవరు తీసుకోకపోతే ఇప్పుడు మేమందరం కలిసి పని చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.